మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండపోచంపల్లి డివిజన్లోని గౌడవెల్లిలోని విల్లా యజమానుల ఆస్తులను, ఖాళీ స్థలాలను వారి అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా విల్లాలను తాకట్టు పెట్టిన సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాధాకృష్ణ, రవిలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విల్లాల యజమానులు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాకుండా డైరెక్టర్లు రాధాకృష్ణ, రవిలు విస్రా ఐటీసీఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కుమ్మక్కై భారీ మొత్తంలో సమన్వయంతో కూడిన ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూపాయి కూడబెట్టుకుని కొందరు సొంత ఇళ్లలోని స్థలాన్ని విక్రయించగా వచ్చిన సొమ్ముతో మరికొందరు వివిధ ఉద్యోగాలు, ఉపాధి ద్వారా సొంతింటికలు నెరవేర్చుకుందామని ఇప్పుడు సాకేత్ యాజమాన్యం చేసిన మోసంతో తమ జీవితాలకు భరోసా కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్న తమ ఇళ్లపై తమకు తెలియకుండా లోన్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ మోసానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లా నంబర్ 60 ఫేజ్ 1 సాకేత్ భూసత్వ. నేను 2013లో ఇక్కడ విల్లా కొన్నాను. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మాకు తెలిసింది ఏంటంటే, మాకు తెలియకుండా మా 22 ఎకరాల భూమిని సాకేత్ వాడు ఆల్మోస్ట్ 12 years తర్వాత తాకట్టు పెట్టుకున్నాడని ఇప్పుడు బయటపడింది. ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. అండ్ వాళ్ళు మనకు తెలియకుండానే, ఈవెన్ మనకు తెలిసినా కూడా వాళ్ళకి దానిపై ఏ హక్కు, తాకట్టు పెట్టుకోవడానికి ఏ హక్కు లేదని మేము ఇక్కడ మెడ్చర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాము. కంప్లైంట్ చేసాము. వాళ్ళు త్వరగా ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకుంటామని అనుకుంటున్నాం. నా పేరు ప్రదీప్. మేము ఇక్కడ సాకేత్ భూసత్వ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నాం. ఓనర్స్ మేమంతా. సో ఈ ప్రాజెక్టు 2011లో మొదలైంది. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలైంది. ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్లని, ఎస్టీపీలని చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఇంకా ప్రాజెక్టు ఇంకా పూర్తి అవ్వలేదు. అయినా కానీ ఆ ఇబ్బందులు కాకుండా ఇప్పుడు కొత్త ఇబ్బంది మాకు తెలిసింది ఏంటంటే, ఈ 22 ఎకరాల భూమి మా ప్రాజెక్ట్ సంబంధించిన విల్లాలకి దేని మీద కట్టినారంటే 22.5 acres భూమి మీద విల్లాలు కట్టినారు. ఆ 22 acres మొత్తాన్ని మార్గేజ్ చేసినట్టుగా ఇందులో చాలా విల్లాలు ఏదైతే హెచ్ఎండిఏకి మార్గేజ్ చేసిన విల్లాలు, రైట్, 2 విల్లాలు 93, 103 హెచ్ఎండిఏకి మార్గేజ్ చేసిన విల్లాలు కూడా మళ్ళీ రీమార్గేజ్ చేసుకున్నారు వాళ్ళకి తెలియదు. అంతేకాకుండా 8 ఎకరాల భూమి ఏదైతే పంచాయతీ లోకల్ గవర్నమెంట్ అథారిటీకి గిఫ్ట్ డీడీ కింద చేశారో, ఏవైతే రోడ్లు కానీ, పార్కులు కానీ, కామన్ ఏరియాస్ కానీ, దాన్ని కూడా మార్గేజ్ కింద కన్సిడర్ చేసుకున్నారు. అలాగే అమ్మిన విల్లాలనే మార్గేజ్ పెట్టాడు. ఇలా ఇష్టారాజ్యంగా మాకు సంబంధించిన మా హక్కుల్ని, మా భూముల్ని, మా విల్లాల్ని, వీటిని వాళ్ళు రీమార్గేజ్ చేసుకొని ఫైనాన్షియల్ దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు మాకు ఇలా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చినారు. మాకు తెలిసిన ప్రకారంగా చాలా కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద నెంబర్, కానీ చాలా కోట్ల రూపాయలు దీనిలో ఫ్రాడ్ జరిగిందని చెప్పి అర్థమవుతుంది. దీని గురించి ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో గవర్నమెంట్, హెచ్ఎండిఏ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళని ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్, దీనికి సంబంధించి ఎవరెవరైతే అప్రూవల్స్ ఇచ్చారో, ఏవైతే ఇచ్చారో వాళ్ళంతా దయచేసి ఈ మ్యాటర్లో చూసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఈరోజు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎఫ్ఐఆర్ యొక్క దాఖలు చేయడానికి వచ్చాము. సాయంత్రం హెచ్ఎస్ఏ వస్తా అన్నారు. అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటారు. దాదాపు ఒక 50 మంది వరకు వచ్చాము ఈరోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి. అందరం విల్లా ఓనర్స్, ఇండివిజువల్ విల్లా ఓనర్స్.